అంటే మొన్న జరిగిన లోకేష్ గారి స్పీచ్ విన్నారు కదా, 2 బ్రాండ్లు అన్నాగానే ఏమనుకున్నారు మీరు? 2 బ్రాండ్లు అంటే నేను వైన్ షాప్లో ఏమైనా కొత్త బ్రాండ్లు తెచ్చారేమో పోయి ట్రై చేద్దాం అనుకున్నా. కానీ బ్రాండ్ చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, మళ్ళీ దీని గురించి ఆలోచించాల్సిన విషయమే. మరి దాంట్లో ఒకటి అన్నాడు, కట్టుబట్టలతో తరివేశారా అని. అంటే మీ నాన్న విజనరీ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమేనా? విజనరీ అంటే ముందు చూపే కదా. ఇప్పుడు 2047లో ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు చూడగలుగుతున్నారు. 2047కి మేము డెవలప్ చేస్తాం స్టేట్ని అని అంటున్నారు. అప్పుడు 2014 మీరు 1983లో ఎందుకు చూడలేకపోయారు? మీరు 2014లో స్టేట్ డివైడ్ అవుతుందని మీకు తెలియదా? అప్పుడు మీరు స్టేట్ని అటు ఇటు ఈక్వల్గా డెవలప్మెంట్ చేయాల్సింది కదా. మీరు విజనరీ అయినప్పుడు 2 times మీరు సీఎం అయి ఉన్నారు. ఈక్వల్గా డెవలప్మెంట్ చేస్తుంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు ఏపీకి ఇంత కష్టాలు ఉండేటివి కాదు కదా. మరి విజనరీ అంటే ముందు చూపే కదా విజనరీ అంటే. ఆ ముందు చూపుని మీరు ఎందుకు పసిగట్టలేకపోయారు? సరే మీరు విజనరీయే, మంచిగా డెవలప్ చేశారు, అదే అనుకుందాం. మరి ఇప్పుడు ఏపీని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అదే డెవలప్ చేసుకుంటూ వచ్చాము అంటున్నారు. ఏం డెవలప్ చేశారు? ఒకటి అడుగుతున్నా, ఏం డెవలప్ చేశారు? సరే ఏపీలో డెవలప్మెంట్ చేయలేదు, తెలంగాణ మీరే డెవలప్ చేశారు అనుకుందాం. తెలంగాణ మీరే డెవలప్ చేస్తే తెలంగాణలో మీరు ఎందుకు పోటీ చేయలేకున్నారు? అంతేనా కదా. ఇప్పుడు తెలంగాణ మీరు నిజంగా డెవలప్మెంట్ చేసుంటే మీ పార్టీ నిలబడి ఉండేది. ఇక మీ పార్టీ ఎందుకు నిలబడాల? ఉన్న ల్యాండ్లు మొత్తం మీ కమ్మ సామ్రాజ్యం రాజు చేసుకున్నాం. ఇక్కడ ఒకటి చెప్తా, తెలంగాణ యువత ఏపీ యువతలాగా పిచ్చోళ్ళు కాదు. ఫస్ట్ 1, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నా వాళ్ళకి ఒత్తాసపలుగుదు అనేది ఉండదు. వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అది ఖచ్చితంగా చేస్తారు తెలంగాణ యువత. ఏపీ యువత అట్లా కాదు. మాకు 100 రూపాయలకే మందు దొరుకుతుంది, 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి, మందు రేట్లు మా బాబు గారు అడిగితే ఇంకా తగ్గిస్తారు. బిఫోర్ డెవలప్మెంట్ చేసినే కదా ఇప్పుడు అన్ని ఓపెన్ చేస్తున్నాడు ఒకటి. ఇప్పుడు అదే నేను చెప్పేది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని డెవలప్మెంట్ చేసినాయి. వీళ్ళు ఏదో చేస్తున్నాం అన్నారు. సరే చేశారు అనుకుందాం. అంటే చేసింది ఒక లిస్ట్ వదలమానండి. అంతే మరి, ఇంకా అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏనా అన్నాడు, శోభనం జరిగిన వెంటనే పిల్లోడు పుడతాడా అని అన్నాడు. 9 నెలలు పుడతాడు. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటా వస్తే వీళ్ళు 2025లో ఓపెన్ చేయగలిగారు. ఇప్పుడు 2024లో స్టార్ట్ చేసి 2025 ఓపెన్ చేశారు వీళ్ళు. మరి అంత స్పీడ్గా పునాది లేసి అని కట్టారంటే అది నేలమట్టం ఖచ్చితంగా తప్పదు. సరే అది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సెంటర్లో ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు మీరు? నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అడిగాడు, మీరేమడిగారు? ప్యాకేజ్ అడిగాడు. చంద్రబాబు నాయుడే పెద్ద ప్యాకేజ్ స్టార్ అనుకుంటే చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ పెద్ద ప్యాకేజ్ స్టార్ అయ్యిండు. నిజం, చంద్రబాబు నాయుడే సెంట్రల్ ప్యాకేజ్ అడుగుతున్నాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ చేశాడు. అంటే ఇంకా టైం కలిసి రాకో లేదంటే టైం లేకో కొన్ని సగం అంటే మీరు చెప్పండి ఏంటో నేను చెప్తా. డెవలప్మెంట్ ఏంటి? సరే చంద్రబాబు నాయుడు అన్నాడు బటన్ నొక్కడం ముసలాంగ నొక్కుద్ది. మరి ఈ ముసలాంగ ఎందుకు నొక్కలేకున్నాడు బటన్లు? నిరుద్యోగ భృతి అన్నాడు, ఎందుకు లేకపోతున్నాడు? స్త్రీ శక్తి స్త్రీ మహిళలకి నెలకు 1500 అన్నాడు, ఈ 2 ఎందుకు లేకపోతున్నాడు? ప్రతి సంవత్సరం ఇచ్చాడు అన్నాడు. సరే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1 ఏది? 4000 ఒకసారి ఇచ్చాడు కదా.
నువ్వు పెంచిన 250 గురించి ఆలోచిస్తున్నావు కానీ కట్టిన బిల్డింగ్ల గురించి ఆలోచించట్లా, కట్టిన బిల్డింగ్ల గురించి ఆలోచించట్లా. సచివాలయాలు ఏడా చూపిద్దామా, ఎక్కడ చూపిద్దామా, మా ఊరికి రా నెంబర్, అదే మా ఊరికి రా నెంబర్ 1 అన్న. క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఫ్రీగా తీసుకోవాలి, క్వశ్చన్ని ఫ్రీగా తీసుకోవాలి. అంటే ఫ్రీగా మీన్స్ నువ్వు అంటే ఎక్కువ అగ్రెషన్ అవసరం లేదు. నిజాయితీ కానీ నిజాయితీ ఉంది కదా, జగన్ చేసిన ప్రభుత్వంలో నిజాయితీ ఉంది కదా, నిజాయితీగానే మాట్లాడాలి. ఓకేనా? క్వశ్చన్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి అంటే అడిగిన దానికి మీరు కరెక్ట్గా దానికి డెఫినేషన్ ఇవ్వాలి. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఊర్లలో సచివాలయాలు కట్టించాడా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టించాడా, రైతు భరోసా కేంద్రాలు కట్టించాడా, 100 పడకల హాస్పిటల్ కట్టించాడా? ప్రతి ఊర్లో అట్లా నేను 100 పడకల హాస్పిటల్ కట్టించాడు. 100 పడకల హాస్పిటల్ కట్టించాడా? ఆరోగ్యశ్రీ 20 లక్షలు పెంచాడా లేదా? ఉచితంగా విద్య, ఇంగ్లీష్ విద్య ఇచ్చాడా? డిక్షనరీలు, డిజిటల్ క్లాసెస్, ఇదే కదా. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఒక ఎందుకు చేశాడంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎందుకు రాజకీయ నాయకులు అంటే చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. ఎందుకు ఎదురు తినలేకపోతున్నారు? వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఏమన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో అంతే ఇదవుతుంది అని చెప్పని వాళ్ళు ఆగిపోయారు. మనం ఎందుకు ఇది మనం ఏంటంటే పేరెంట్స్ కి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టమే, కానీ విద్య అనేది జాబితాలో ఉంది. సెంట్రల్ కి స్టేట్ కి సంబంధించింది కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టినా సెంట్రల్ డబ్బులు ఇస్తుంది. మిగతా ప్రోగ్రామ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక విద్య తప్ప దేన్ని డెవలప్ చేయలేదు. నువ్వు సచివాలయం అన్నావు కదా, సచివాలయం నేను క్లారిటీ ఇస్తా. సచివాలయంలో వార్డు మెంబర్ ఒకటి, సెక్రటరీ ఒకటి, గుడ్ జాబ్. ఎందుకంటే వాళ్ళ జాబ్ రోల్ అనేది బాగుంది. మిగతా జాబ్లన్నీ వచ్చి టైం పాస్ చేసుకుపోయే జాబ్లే. నేను కల్లారా మా ఊరిలో సచివాలయం ఉంది, మా ఇంటి వెనకలో సచివాలయం ఉంది. ఓకేనా? దాన్ని ఎందుకు బేస్ చేసుకుంటున్నానంటే ఆర్బీకే ఉంది కదా, మరి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉన్నారు కదా, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళదే పనికి వచ్చారని మీరు అన్నారు. ఆర్బీకే ద్వారా విత్తనాలు కానీ, పిచ్చికారీ చేసుకోవడానికి మందులు కానీ, యూరియా కానీ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. మీకు తెలుసు, అది సబ్సిడీలో ఇచ్చారు. తెలుసా మీకు అసలు ఇది? ఇంతకుముందు గవర్నమెంట్ మండలం ఆఫీసులో ఇచ్చేవాళ్ళు. మాటలు కాదు, అడగండి ఎవరికైనా తెలీదా? మండలం సబ్సిడీలో ట్రాక్టర్లు ఇస్తున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. యాడిచ్చారు? ఎంతమంది తీసుకున్నాం కదా, అంతమందికి ఈరోజు సబ్సిడీలు ఉంది. ప్రూఫ్స్ ఉండాలి. పదం చూపిద్దుపా. ఇప్పుడు బ్రో తీసుకున్నామంటే దానికి ప్రూఫ్లు ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సబ్సిడీల్లో ఒక పంచాయతీకి 4 ట్రాక్టర్లు ఇచ్చారు. ఒక పంచాయతీ 4 ట్రాక్టర్లు, ఉచితంగా ఎరువులు ఇచ్చారు, ఉచితంగా విత్తనాలు ఇచ్చారు. నేను చెప్తున్నా సబ్సిడీలో ఉన్నా మాట్లాడుతాడు. సబ్సిడీలో ఇచ్చాడు. మరి సరే ఒకటి చెప్పు నుండు ఒకటి చెప్తా. సరే నువ్వు కట్టావు, నేను కాదనట్లేదు. నువ్వు కట్టినప్పుడు స్లిప్పులు తీసుకోవాలి. అవి ఉంటే నాకు చెప్పు. మండల ఆఫీస్లో పోదాం. నువ్వు గవర్నమెంట్ రూపాయి కట్టావంటే వాళ్ళు స్లిప్పులు తీసుకోవాలి. ఆ స్లిప్పులు ఉంటే నాకు చెప్పు, మాట్లాడదు. పంచాయతీ ఆఫీసర్ నంబర్ ఉంది, ఫోన్ చేస్తా. వాళ్ళు నేను గవర్నమెంట్ చెప్తా స్కాము సుప్రీంకోర్టే చెప్పిందిగా. నువ్వు వాదియద్దు బ్రో, సుప్రీంకోర్టు చెప్పింది కదా తేల్చి. మరి నువ్వు వాదిస్తే అట్ట జరుగుతుంది. మరి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. సిఈసిఏ చెప్పాడు జరిగింది స్కాము హర్యానాలో, మహారాష్ట్రలో, ఏపీలో అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. తెలంగాణ వాళ్ళు కేసు వేయలేదు, ఏపీ